శేఖర్ రెడ్డి గారు, మీరున్న విశాఖపట్నంలోనే ఈరోజు లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కోసం పార్టీని కూడా అమ్మేస్తారని, అలాగే అభివృద్ధి కోసం, దావోస్ కోసం అమర్నాథ్ని కూడా ఏదో కోడిగుడ్డు మంత్రి అంటాం, దానికేమో అంబటి రాంబాబు గారు నీ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడుతుంది, నా ఇంట్లో కుక్కని వాళ్ళు భయపడటం, ఇంకేంటి అప్పుడు 7 నెలలకే మొదలైందా? సార్ వర్మ గారు, నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఈరోజు లోకేష్ గారు, గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు ఈ రోజు మాట్లాడుతూ ఒక మాట అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అమ్మేస్తున్నారని. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న నాకైతే తెలియదు సార్, ఎవరికి అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, మధ్యలో బ్రోకర్ గా ఎవరు మధ్యవర్తిత్వం చేశారు సార్? లోకేష్ గారు ఏమన్నా బ్రోకర్ గా మధ్యలో మధ్యవర్తిత్వం చేసి పార్టీని నమ్మిస్తున్నారా? మాట్లాడే మాటకి శాంక్షన్ ఉండాలి సార్. గౌరవనీయమైనటువంటి మంత్రి స్థానంలో ఉన్నారు, సింగిల్ గా 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ, ఎవరు ఉన్నా ఎవరు పోయినా కార్యకర్తలే ఈసారి గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టబోయే పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, ఎస్సీ ఎస్టీ మైనార్టీల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అగ్రవర్ణాల వరకు అందరూ కూడా మూకుమ్మడిగా ఎవరినైతే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టకపోతున్నారో అలాంటి వ్యక్తి ఆయన పార్టీని మొదలేయటం, పార్టీని అమ్మేయటం. సార్ ఇవన్నీ ఎందుకు సార్? మీరు అంటున్నారు పులివెందుల ముఖ్యమంత్రి అని, మరి ఈ పులివెందుల కేవలం పులివెందుల ముఖ్యమంత్రి అన్నారు కదా. ఈ పులివెందుల ముఖ్యమంత్రి ప్రస్తావన లేకుండా పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు పరిపాలన చేయలేకపోతున్నారు కదా. మరి కేవలం మీరు చెప్తున్నట్టు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ముఖ్యమంత్రి అయితే ఎందుకంత భయపడుతున్నారు, ఎందుకని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్? ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఒక ఏదైతే మాజీ మంత్రివర్యులను పట్టుకుని ఏ గుడ్డు మంత్రి రా బయటకు అంటాడు. అది తప్పుగానే సార్, చాలా మంచి పదం సార్ అది. అది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఒక పదం అనమాట అది. కానీ ఆయన మాట్లాడితే, ఎవరు అంబటి రాంబాబు గారు మాట్లాడితే మాత్రం, మాట్లాడిన దానికి కౌంటర్ గా మాట్లాడితే మాత్రం అది పెద్ద బూత్ అయిపోద్ది సార్, అది పెద్ద ప్రమాదకరమైన మాట అయిపోద్ది సార్. నేను కూడా చెప్తున్నాను సార్, నారా లోకేష్ గారి రెడ్ బుక్ కి అంబటి రాంబాబు గారు అక్కడ మా ఇంట్లో కుక్క కూడా భయపడదు సార్. మీరు అప్రజాస్వామికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అక్రమ కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, నిర్బంధిస్తాం, మీరు మాట్లాడడానికి లేదు, ప్రభుత్వం మీద ఏదైతే ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాటం చేయడానికి లేదు అంటే, అరెస్ట్ చేస్తామంటే చేసుకోమనండి, పోరాటం చేసేది మాత్రం ఆపేది లేదు, మీరు రెడ్ బుక్ కి భయపడేది లేదు అని చెప్పి మళ్ళీ నేనే ఒక పార్టీ కార్యకర్తగా నేను స్పష్టం చేస్తా ఉన్నా. అంబటి రాంబాబు గారు నాకు ఎందుకు, నేనే స్పష్టం చేస్తా ఉన్నా. కానీ మరి ఇంకో మాట అండి, ఏదో మాట్లాడుతా ఉన్నారు, ఏదో పెట్టుబడులు తీసుకొచ్చాం అది ఇది అనేసి. ఎక్కడ సార్ పెట్టుబడులు నాకు అర్థం కాలేదు. 2000 సార్ మీకు నేను ఒకటి చూపించాను సార్, అద్భుతంగా ఉంటుంది సార్ నిజంగా. ఇక్కడ ఏంటంటే ఊరికే మాట్లాడేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని పొగిడేస్తాం, 4 పొగడ్తలు పొగిడేస్తే సరిపోతుందంటే సార్ 2017లో సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది సార్ విశాఖపట్నంలో సార్. జరిగినప్పుడు ఏం చెప్పారంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు సార్. సో కూటమి వాళ్ళు సమాధానం చెప్పాలి. 2017 నుంచి సార్ 2019 ఏప్రిల్ వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. వాటిలో ఎన్నిటిని మీరు గ్రౌండ్ చేశారు? కనీసం 5% సార్. 2014 నుంచి 2019 వరకు సార్, 2014 నుంచి 19 వరకు ప్రతి ఏడాది దావోస్కి వెళ్ళారు. దావోస్కి వెళ్ళి ఇంకా దావోస్ పెట్టుబడుల స్వర్గదావం, దావోస్ లేకపోతే ఇంకా భూమి లేదు, రాష్ట్రం లేదు అన్నట్టుగా మాట్లాడారు సార్. కానీ దావోస్ నుంచి వాళ్ళు తీసుకొచ్చింది గుండు సున్నా. ఏం తీసుకొచ్చారో చూపిమనండి. తీసుకురాలేకపోగా ఈ రోజు మళ్ళీ దావోస్ ఒక మిథ్య అని చెప్పి మాట్లాడతాడు. దాన్ని కవర్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రాన్ని ముంచెత్తాయంట సార్. ఎక్కడ ముంచెత్తాయి సార్? ఎక్కడ ముంచెత్తాయి సార్? నేను అడుగుతున్నాను సార్, ఓపెన్ గా అడుగుతున్నాను. వాళ్ళు చెప్పిన 30 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సార్, వాళ్ళు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ సార్ 2019లో 34 మొత్తం మీద సార్, 2000 వాళ్ళు మొత్తంగా చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు సార్ 32,803 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రం వాస్తవ రూపానికి వస్తాయి. ఏదైతే విధ్వంసం అని చెప్పి మాట్లాడుతున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారి కంటే 3 రెట్లు ఎక్కువ పరిశ్రమలు గ్రౌండ్ చేయడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి కంటే 7 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి లాగా రాష్ట్ర సంపదను ఆవిరి చేయకుండా రాష్ట్ర సంపదను 25 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని పెంచడం విధ్వంసమా?